హాయ్ సార్. హలో. నితిన్ శ్రీలీల నటించిన 'రాబిన్ హుడ్' అయితే మూవీ వస్తుంది ఇప్పుడు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. మూవీ కూడా రేపు రిలీజ్ అవుతుంది. ఆ వర్డ్ 'రాబిన్ హుడ్' అనే వర్డ్ చాలా పవర్ఫుల్గా ఉంది. అసలు ఏంటి సార్ ఆ స్టోరీ ఏంది? రాబిన్ హుడ్ అనేది ఒక ఫోక్లోర్ అండి, ఇంగ్లీష్ ఫోక్లోర్. ఫోక్లోర్ అంటే జానపదం అనమాట. ఎప్పుడు 1400, 1600లో అయినట్టు. దానికి ఒక రైటర్ లేడు ఆ స్టోరీకి. అంటే తరతర అంటే ఒక తరం నుంచి ఇంకో తరం అట్లా ఆ కథగా చెప్పుకున్నదనమాట. సో ఆయన వ్యక్తిత్వం లేకపోతే ఆయన క్యారెక్టర్ విషయానికి వస్తే ఒక పాతాళ భైరవిలో ఎన్టీఆర్ ఆ టైప్ అనమాట. ఒక చిన్నవాడు పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ని ఎలా ఫైట్ చేస్తాడనేది రాబిన్ హుడ్. అండ్ తర్వాత ఈ రాజ్యాలు, రాజ్యాధికారాలు, దెన్ రాజు మంచోడే ఉంటాడు, కానీ రాజు బావమరిది, రాజు మామ వీళ్ళందరూ దొంగలు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు. వాళ్ళకి అగేన్స్ట్గా ఒక చిన్న హీరో అంటే ఎవరో ఒక సామాన్యుడు ఒక జట్టు కట్టేసి వాళ్ళను 3 చెరువుల నీళ్ళు ఎట్లా తాగిస్తాడు. చాలా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అప్పుడు ఎన్టీఆర్, కాంతారావు ఆ టైంలో వచ్చిన సినిమాలన్నీ ఇట్లాంటిదే ఉండే. రాబిన్ హుడ్ థీమ్ బేసిస్ మీద ఉండే. సో రాబిన్ అనే అతను లాక్స్లీ అనే ఒక దానికి ఒక కౌంటీకి నోబెల్ మ్యాన్ ఉండేవాడు. నోబెల్ మ్యాన్ అంటే ఒక చిన్న జమీందార్ టైప్ అనమాట. ఆయన ఏదో క్రూసైడ్స్కి వెళ్ళి రాజ్యం వెనక్కి వచ్చేసరికి ఏం చూస్తాడంటే ఆయన ఫ్రెండ్ ఉంటాడు రిచార్డ్ అని, ఆయన కింగ్ ఉంటాడు యాక్చువల్గా. ఆయన ఏదో పని మీద వెళ్తాడు అనమాట. ఎక్కడో చాలా ఏళ్ళు వెళ్ళాల్సి వస్తుంది ఏదో పని మీద. సో ఆయన తమ్ముడు ప్రిన్స్ జాన్ అని ఉంటాడు. వాడు కొద్దిగా పవర్ హంగ్రీ, చాలా గ్రీడీ గాయ్. ఆయనకి ఎవరు తోడవుతాడంటే ఒక దుర్మార్గుడికి. ఇప్పుడు మన సినిమాల్లో విలన్ అంటే ఈ బావమరిది మామ ఈ టైప్ అనమాట. ఒక షరీఫ్ ఆఫ్ నాటింగ్ హ్యామ్ అంటారు ఆయన్ని. ఆయన ఒక షరీఫ్ ఉంటాడు అనమాట. షరీఫ్ అంటే ఒక అధికారి. సో పెద్ద గ్రామానికి అధికారి ఇదనమాట. సో వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే విపరీతమైన ట్యాక్స్లు వేసేసి జనాల నడ్డి విరగొడతారు. అవి వసూలు చేసి అందరినీ కూడా ప్రజల్ని పావర్టీలోకి నెట్టేస్తారు. సో వీళ్ళు డబ్బు సంపాదించడం ఇదంతా ఉంటుందన్నమాట. ఈయన రాబిన్ హుడ్ వచ్చాక ఇదేంటి పరిస్థితి అని వీళ్ళని క్వశ్చన్ చేస్తే ఆయన్ని దేశ బహిష్కరణ చేస్తారు. అవుట్లా అంటారు అనమాట. ఓకే. సో దేశ బహిష్కరణ చేస్తే ఏం చేస్తాడు, ఆయన పక్కనే ఉన్న ఒక పెద్ద దట్టమైన అడవి, షెర్వుడ్ ఫారెస్ట్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి అక్కడ దాక్కుంటాడు. అక్కడ క్రమేపీ కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక గ్యాంగ్ లాంటివి తయారు చేస్తారు. దాన్ని బ్యాండ్ ఆఫ్ మెరీ మెన్ అంటారు అనమాట. అందులో లిటిల్ జాన్ ఇలాంటి క్యారెక్టర్స్, ఫ్రేర్ టక్, విల్ స్కార్లెట్, ఇవి డిఫరెంట్ క్యారెక్టర్స్ అనమాట. ఒకడేమో ఆజానుభావుడు, ఇంకోడేమో బాగా ఇంత లావుగా ఉంటాడు, ఇంకోతనేమో ఒక కత్తి యుద్ధంలో నేర్పరి. వీళ్ళందరూ ఇట్లా పెద్ద గ్యాంగ్ తయారు చేసి అందరికీ యుద్ధాలు అంటే చాలా కర్ర సాములు, కత్తి యుద్ధాలు అవి ఇవన్నీ నేర్పి ఒక గ్యాంగ్ లాగా తయారు చేస్తాడనమాట. ఇంకో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది, మేడ్ మెరియన్ అని. ఆమె నోబెల్ ఉమెన్ ఉంటుంది. ఆమె కూడా అంటే జమీందారీ వ్యవస్థ నుంచి వచ్చిందే కానీ వీళ్ళ వైపే ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు చేసేవి నచ్చదు, అక్కడ రాజ్యంలో జరిగేది నచ్చదు అనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు రాబిన్ హుడ్ అనే వర్డ్ ఇక్కడే వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే అడవిలో వచ్చే మర్చెంట్స్ కానీ లేకపోతే ఏదైనా పెద్ద అఫీషియల్స్ కానీ ఎవరైనా డబ్బుతో అక్కడ వెళ్ళే వాళ్ళని దోపిడీ చేస్తారు, అంబూష్ చేస్తారు. వాళ్ళని దారి దోపిడీ చేసేసి వాళ్ళవి అన్ని డబ్బులు అవి అని తీసుకొని పేదల్లో పంచుతారు. అంటే రాబిన్ హుడ్ అనే వర్డ్ మీనింగే డిక్షనరీలో ఇప్పుడు ఎట్లా అయిందంటే, ఈయన రాబిన్ హుడ్ అంటే పెద్దోన్ని కొట్టు పేదోళ్ళకి పెట్టు. సో ఈ టైప్లో అయిందనమాట. అందుకనే అది చాలా పాపులర్ వర్డ్. ఇప్పుడు ఎన్నో తరాలుగా, ఇప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ పాతకాలంలో అయితే పేదోళ్ళ పరిస్థితి ఇలానే ఉండేదన్నమాట. అయితే ఎవరైనా రాబిన్ హుడ్ అంటే అందరికీ ఒక కోరిక ఉంటుంది, కనీసం కళల్లో అయినా మనం అంటే కలగనడానికైనా ఒక హీరో ఉండాలి కదా అనేది. అందుకనే రాబిన్ హుడ్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. తర్వాత రాబిన్ హుడ్ ఇంకేంటంటే మంచి విలుకాడు, ఆయన మంచి ఆర్చర్. ఆయన ఎందుకు ఫేమస్ అంటే, ఒక యారో ఎదురుగా వస్తుంటే దాన్ని తన యారోతోటి 2గా చీల్చగలడు. అంత నేర్పరే అనమాట. అంటే అంత విద్య ఉందన్నమాట ఆయనకి. సో ఈయనకి విలువిద్య వీక్నెస్ ఉందనేసి ఈ షరీఫ్ ఏం చేస్తాడంటే ఒక విలువిద్య పోటీ పెడతాడు, ఆర్చరీ కాంటెస్ట్ పెడతాడు, ఇక్కడ ఎట్లయినా వస్తాడని. అయితే రాబిన్ హుడ్ ఇంకోటి ఏంటంటే మారువేషాలు వేయడంలో కూడా దిట్ట అనమాట. ఒక పల్లెటూరు లాగా వచ్చి ఆ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి ఒక బాణాన్ని ఎదురుగా వచ్చేదని స్ప్లిట్ చేయగానే వీడే రాబిన్ హుడ్ అని పట్టుకోవడానికి పోతే పారిపోతాడనమాట. సో ఇట్లాంటి చిన్న చిన్న స్టోరీస్ అన్నీ కూడా దీని చుట్టూ పెద్ద కథ చేయడానికి ఇట్లా బిల్డ్ చేశారనమాట. దెన్ తర్వాత కొంతకాలానికి రిచార్డ్ కింగ్ మళ్ళీ వెనక్కి వస్తాడు. అరే ఇట్లా నా తమ్ముడు ఇలా చేశాడని ఆయన మళ్ళీ అన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తాడు. సమ్ స్ట్రగుల్ అది ఇది అవుతుంది. సో మళ్ళీ రాబిన్ హుడ్ ఏదో మారువేషంలో వెళ్ళి తన ఫ్రెండ్ని కలిసి ఇద్దరు ఒకటవుతారు. కథ అక్కడికి సుఖాంతం అవుతుంది. పోతే ఇప్పుడు వచ్చే రాబిన్ హుడ్ మరి అదే కథ బేస్డ్ అయి ఉంటుంది కావచ్చు, కానీ ఎన్నో సినిమాలు వచ్చాయి రాబిన్ హుడ్ సినిమాలు.
హాలీవుడ్లోనైతే సియాన్ కాన్రీ కూడా జేమ్స్ బాండ్ వేసే అతను కూడా ఇప్పుడు 1976 ఆ ప్రాంతాన్ని ఇప్పుడు వేశాడు రాబిన్ హుడ్ పాత్ర. దెన్ కెవిన్ కాస్నర్ ఆయన పెద్ద హాలీవుడ్ స్టార్, ఆయన 1990sలో వేశాడు. మొన్న 2010లోనో ఇప్పుడు రసల్ క్రో కూడా హాలీవుడ్లో యాక్ట్ చేశారు. ఇక మన ఇండియన్ పిక్చర్స్కి వస్తే చాలా ఉన్నాయి. కొన్ని చెప్పాలంటే హిందీలో మిస్టర్ ఇండియా మీకు తెలిసే ఉండొచ్చు, చాలా బాగా చేశారు. దెన్ కొండవీటి దొంగ కూడా అదే థీమ్, చిరంజీవిది. మాస్క్ వేసుకొని అందరినీ దోచేసి అడవిలో ఉండే పెద్ద పెద్ద వ్యాపారుల్ని విలన్స్ని వాళ్ళని దోచేసి పేదలకు పంచుతూ ఉంటాడు. కిక్ అనే సినిమా కూడా రవితేజది ఏదైతే వచ్చిందో, మళ్ళీ సల్మాన్ ఖాన్ తోటి హిందీలో వచ్చిందో, అందులో కూడా ఆయన రకరకాలుగా మోసం చేసి పెద్దోళ్ళ దగ్గర డబ్బు కొట్టేసి పిల్లల్లోనో ఏదో సర్వీసెస్ పంచుతూ ఉంటాడు. సో రాబిన్ హుడ్ ఈజ్ ఏ పవర్ఫుల్ వర్డ్. రాబిన్ హుడ్ అంటే రాబ్ ద రిచ్ అండ్ గివ్ ఇట్ టు ద పువర్. ఓకే. సో ఈ పిక్చర్ కూడా రాబిన్ హుడ్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉందని అనుకుందాం. ట్రైలర్ అయితే బాగుంది. లెట్స్ విష్ దెమ్ ఆల్ ఎస్ సక్సెస్. ఎస్ థ్యాంక్ యూ సార్. రైట్.